మహేష్ బాబు అభిమానులకి బ్రేకింగ్ న్యూస్ లాంటి వార్త ఈ రోజు అందింది. ఎస్ఎస్ఎంబి 29 పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఈ దీనికి సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. సో ఎందుకు రాలేదు, అసలు ఏం జరుగుతోంది అనే దానిపై మనం ఇవాళ డిస్కషన్ చేద్దాం. మనతో జర్నలిస్టు శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు, ఇవాళ ఎస్ఎస్ఎంబి 29 పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. బట్ ఒక్క ఫోటో కూడా రివీల్ కాలేదు. కారణం ఏంటంటారు? చూడండి, ఎస్ఎస్ఎంబి 29 అయితే మోస్ట్ అవైటింగ్ మూవీ అని చెప్పవచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు. టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా మహేష్ బాబు అదే విధంగా రాజమౌళి కాంబినేషన్ గురించి చాలా వరకు ఎదురు చూస్తున్నామని చెప్పవచ్చు. అయితే ఇది మొత్తం కూడా తమ ఏదైతే ఉందో కమ్యూనిటీ ఏదైతే హైప్ ఉందో ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఇది తీసుకొస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఒక్క లుక్ కూడా రివీల్ చేయలేదు అంటే వారు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ని పై స్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా మాత్రం ఒక గేమ్ ప్లాన్ లో భాగంగానే వాళ్ళు ఈ విధంగా చేశారని చెప్పవచ్చు. అయితే మహేష్ బాబు లుక్ విషయంలో అయితే రాజమౌళి కాస్త అసంతృప్తిగా ఉన్నాడని అయితే తెలుస్తోంది. అందుకే ఆయన లుక్ విషయంలో ఇప్పటికే ఒక లుక్ అయితే రివీల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ లుక్ జనాలందరూ చూడడంతో ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తిగా మార్చివేశారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ లుక్ మారిన లుక్ ని ప్రజల కంట పడకుండా ఇప్పుడు చాలా జాగ్రత్త పడేందుకు రాజమౌళి గారు అయితే చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ అయితే లుక్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడకుండా ఆయన చాలా జాగ్రత్త పడ్డాడని చెప్పవచ్చు. అయితే కొత్త లుక్ ఏదైతే ఉందో త్వరలో వచ్చే అవకాశం ఉంది. అయితే రాజమౌళి పాత సాంప్రదాయం ప్రకారం మనం చూసినట్లయితే ఆయన హీరో బర్త్డే సందర్భంగా లుక్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. మరి మహేష్ బాబు బర్త్డే సందర్భంగా మరి కొత్త లుక్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే రోజున కానీ ఈ లుక్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మహేష్ బాబు ఇంతవరకు ఒక్క పాత సినిమాలు చూసుకుంటే ఒక్కసారి కూడా ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు అంటే పూజా కార్యక్రమాలకు ఎప్పుడు అటెండ్ అయిన సందర్భాలు లేవు. దాన్ని ఇప్పుడు బ్రేక్ చేసి షూటింగ్ కి హాజరయ్యారని తెలుస్తుంది. సో దీనిపై ఏమంటారు? అంటే మహేష్ బాబు గారు పూజా కార్యక్రమాలకి హాజరు కాలేదు అని అయితే మేము ఎప్పుడు వినలేదు. ఎందుకంటే ఆయన పూజా కార్యక్రమానికి చాలా వరకు హాజరు అయ్యాడు అన్ని సినిమాలకి. ఆయన మొదటి సినిమా రాజకుమారుడు సినిమాకి కొబ్బరికాయ కొట్టింది కూడా రాఘవేంద్రరావు గారు ఫస్ట్ సినిమాకి. అప్పటి నుంచి కూడా ఆయన వరుసగా వస్తూనే ఉన్నాడు పూజా కార్యక్రమం. అప్పటి నుంచి కూడా ఆ మురారి సినిమా కావచ్చు, అదేవిధంగా యువరాజు సినిమా కావచ్చు, ఈ విధంగా ఒక్కడు కావచ్చు, నిజాం సినిమా కావచ్చు. నిజాం సినిమా కూడా భారీ ఎత్తున అప్పట్లో ముఖ్యమంత్రి కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి. ఆ స్థాయిలో అయితే అప్పట్లో నిర్వహించడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో కూడా ఆయన వస్తూనే ఉన్నాడు. అయితే ఈ సాధారణంగా సినీ పరిశ్రమలో సినిమా మొదటి రోజు కొబ్బరికాయ కొట్టడము, ఎండింగ్ రోజు షూటింగ్ ర్యాపప్ చేసే రోజు గుమ్మడికాయ కొట్టడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగానే ఇది జరిగిందని మనం భావించవచ్చు. మహేష్ బాబు గారికి ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో, సినిమా సెంటిమెంట్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా వాళ్ళ నాన్నగారి బర్త్డే రోజు ఆయన ఫస్ట్ లుక్ కానీ సినిమాకి సంబంధించిన టైటిల్ కానీ రివీల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. గతంలో మనం దూకుడు సినిమా విషయంలో కావచ్చు, ఆగడి సినిమా విషయంలో కావచ్చు, శ్రీమంతుడు విషయంలో కావచ్చు, అదేవిధంగా మహర్షి విషయంలో కావచ్చు, మహేష్ బాబు గారి ప్రతి కొత్త సినిమా కూడా మనము కృష్ణ గారి బర్త్డే రోజు ఖచ్చితంగా అయితే వస్తూ ఉంటుంది. మరి ఎలాంటిది ఈసారి కూడా బర్త్డేకి అలాంటిది ప్లాన్ చేస్తున్నారా అనేది చూడొచ్చు.